భర్త ఎవరనంటే చెప్పండి, ఎవరంట? శిరస్సు. చెప్పండి. ఇప్పుడు స్త్రీ ఎవరనంటే చెప్పండి, దేహం. ఇప్పుడు సంఘం ఎవరంటే ఆయన శరీరం. క్రీస్తు ఎవరంటే ఆ సంఘానికి శిరస్సు. బ్రతుకు దినములన్నిట బైబిల్ ఒకటే చెప్తుంది, భర్త అయితేనేమో తన భార్యని ప్రేమించాలి, భార్య అయితే ఆ భర్తకు జీవిత కాలం అంతా లోబడాలి, ఖచ్చితంగా లోబడాలి. నువ్వు ఎంత చదువుకున్నా, నీకెంత జ్ఞానం ఉన్నా, నీకెంత టాలెంట్ ఉన్నా, నీ వెనకాల ఎంత పలుకుబడి ఉన్నా చెప్పండి, నీ ఫ్యామిలీ ఎంత చెప్పండి ఎదిగిన స్థితిలో ఉన్నా, వాక్యాన్ని బట్టి సందర్భంగా చెప్తున్నాను ప్రియులారా, కుటుంబ వ్యవస్థలో చెప్పండి సాఫీగా సక్రమంగా చెప్పండి ఆశీర్వాదకరంగా సాగాలంటే నీ యజమానుని చెప్పండి నువ్వు గౌరవించాలి, ఖచ్చితంగా లోబడాలంతే. నీకంటే కొంచెం తెలుగు తక్కువ అవ్వచ్చు, నీకంటే కొంచెం అందహీనుడు అవ్వచ్చు, నీకంటే కొంచెం అజ్ఞాని కావచ్చు, నీకంటే చదువు లేకపోవచ్చు, నీకంటే గొప్పతనం లేకపోవచ్చు, నీకంటే చెప్పండి ఆ ఫ్యామిలీలో ఒకవేళ చెప్పండి యజమానుడి ఫ్యామిలీకి విలువ లేకపోవచ్చు, కానీ నువ్వేం చేయాలో తెలుసా? గౌరవించాలి.